రాష్ట్రంలో సీజేపీ విజయం ఏ విధంగా జరిగింది ఏంది అనేది మనం చూసాము. దేశంలో సీజేపీ నిరసనలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జరిగింది చూసాము. అయితే ఇప్పుడు జార్ఖండ్లో కూడా సీజేపీ ఉద్యమం జరుగుతుంది. మరి వీటన్నిటికి సంబంధించినటువంటి ఏం జరుగుతుంది, దేశంలో ఎటు పోతుంది దేశం అని ఆలోచనలు చేసినటువంటి ఆర్ఎస్ఎస్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి జెన్జీని ఆదర్శంగా తీసుకోవాలి, ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది, ప్రజాస్వామ్యంలో నిరసనలు తప్పు కాదు అని మాట్లాడినటువంటి ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు కూడా మనం చూసాం. అయితే ఇక్కడ మీ అందరి దృష్టికి ఒక అంశాన్ని తీసుకురావాలని అనుకుంటున్నా. ఈ దేశంలో గత 12 ఏళ్ళుగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే బీజేపీ ఓడిపోతుందో, అది రైతు నల్ల చట్టాల విషయంలో కానీ, అయోధ్య రామ మందిర విషయం కానీ, లేదంటే నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి డబ్బులు ఆయన పిఎం కేర్ ఫండ్స్ ఏదందో దానికి సంబంధించిన విషయంలో కానీ, ఇట్లా ఏ విషయం చూసుకున్నా, రాజ్యాంగాన్ని తీసేయాలని కామెంట్లు చేసినప్పుడు కానీ, లేదనంటే కులాంతర వివాహాలు విషయం వచ్చినప్పుడు కానీ, దేవుని విషయం వచ్చినప్పుడు కానీ, చాలా సందర్భాలలో ఆర్ఎస్ఎస్ అనేది మధ్యలోకి వచ్చి ఈ బీజేపీకి వ్యతిరేకంగా విజయం సాధించినటువంటి మనుషుల వైపు నిలబడేటువంటి ప్రయత్నం ఆర్ఎస్ఎస్ చేస్తుంది. నిన్న కూడా ఒక 2000 మందితోనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు జెన్జీ మీటింగ్ పెట్టిరు, జెన్జీని ఆదర్శంగా తీసుకోవాలని మాట్లాడిరు అనే విషయం మనం వార్తల్లో చూసినాం. అరే నిన్నటి వరకు దాదాపు 45 రోజుల పాటు జెన్జీలు ఢిల్లీలో ధర్నా చేస్తే మోహన్ భగవత్ గారికి కనబడలేదా? అక్కడ ఉన్నటువంటి పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే మోహన్ భగవత్ గారికి కనబడలేదా? వాళ్ళ మీద అక్రమ కేసులు పెడితే మోహన్ భగవత్ గారికి కనబడలేదా? వాళ్ళందరినీ చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ కుక్కలు అన్నప్పుడు, విదేశీ ఫండింగ్ అన్నప్పుడు భగవత్ గారికి కనబడలేదా? ఈ దేశంలో అంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటే ఆర్ఎస్ఎస్ చూడలేదా? మరి ఎందుకు ఈరోజు జెన్జీకి సంబంధించినటువంటి మద్దతుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అంటే, ఇక్కడ బీజేపీ ఓడిపోయింది. బీజేపీ ఇప్పుడే ఓడిపోలే, ఇంతకుముందు చాలాసార్లు ఓడిపోయింది. మొదటిగా ఆ రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు పంజాబ్ రైతులు, ఢిల్లీ రైతులు, కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన రైతులు ఢిల్లీకి వెళ్ళేది ఉంటే ఏం చేయాలని అర్థం కాక రైతు నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇట్లా వెనక్కి తీసుకోవడము, రాజీనామాలు చేయడము, ఇలా భయపడటము, వాళ్ళ ఫెయిల్యూర్ బయటపడటము, ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు ఆర్ఎస్ఎస్ బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఎస్ జెన్జీలు చేసిన తప్పే ఉన్నది, ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నించవచ్చు, నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంది, ఎవరైనా నిరసన చేయవచ్చు. కాబట్టి ఈ జెన్జీని ఆదర్శంగా తీసుకొని, కానీ ఈ జెన్జీ మాత్రం తప్పకుండా మంచి వైపు నడవాలి అనేటువంటి ముచ్చట్లు చెప్తూ ఉంటారు. ఇక నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో, అంటే మంచి పోలీసు, చెడు పోలీసు, గుడ్ కాప్ బ్యాడ్ కాప్ అనేటువంటి స్టోరీ ఒకటి నడుస్తూ ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది అంటే, పెట్రోలింగ్ పోతారు ఒక 4 కానిస్టేబుల్, పెట్రోలింగ్ పోతున్న గ్రామంలో రాత్రిపూట ఎక్కడనో ఒక 2 వ్యక్తులు కనబడతారు, తాగుతున్నో ఏదో కనబడేది అంటే బండి ఆపుతారు, పోతారు, వాళ్ళని పట్టుకొని ముందు ఎవరన్నా ఒకరు అందులో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ పోయి వాళ్ళిద్దరిని చెంపమీకలు ఒకటి సరిచి ఏం చేస్తున్నారు ఇక మీరు అది అని చెప్పేసి లాఠీతో కొట్టేటువంటి ప్రయత్నం ఏదో ఒకటి చేస్తాడు. చేసి చలో పా అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నాం అది ఇది అని చెప్పేసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, రెండో వ్యక్తి, ఇప్పుడు ఒక వ్యక్తి లాఠీ చార్జ్ చేసింది కదా, వాళ్ళ మీద కొట్టిండు కదా, రెండో వ్యక్తి పోయి ఏం కొడుతున్నావు ఆగు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఈ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి ఏమంటాడు అని అంటే, ఏమైనా ఇక పోనీ తమ్మి ఏదో అయిపోయింది, ఇంకోసారి ఇక్కడ కూర్చోకుర్రి, తాకుర్రి అని చెప్పేసి వాళ్ళతో కాంప్రమైజ్ మాట్లాడి ఇంకేదైనా ఉండేది ఉంటే మాట్లాడి పంపిస్తాడు. ఈ దెబ్బలు పడ్డటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారు అంటే, అమ్మ ఆ సెకండోడు మంచోడురా, ఆ ఫస్టోడే వానికి బాగా బలుపు ఉన్నది, వాడు ఫస్టోడు కూడా అది, కానీ సెకండోడు మాత్రం మంచోడు అని చెప్పేసి అనుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి ఆ 2 పోలీసులే, కానీ వాళ్ళు ఆ డ్రామా ఆడుతున్నారన్న విషయము ప్రజలకు తెలియదు. ఇది అన్ని పోలీస్ స్టేషన్లో జరుగుతుంది, అంతటా జరుగుతుంది, ఎప్పటికీ జరుగుతుంది, ఈరోజు కూడా జరుగుతుంది. మీరు ఏ పోలీస్ స్టేషన్ పోయినా, ఎక్కడికి పోయినా ఏదన్నా ఇష్యూ జరిగింది అని అంటే ఎవరన్నా ఒకరు సీరియస్ అయితే ఇంకొకరు దాన్ని ఆపే ప్రయత్నం చేస్తారు. ఇది గ్రామంలో గ్రామ స్థాయిలో పంచాయతీలు జరిగే కాడ కూడా జరుగుతుంది. ఒకళ్ళేమో ఒరుతూ ఉంటారు, ఇంకొకరేమో ఆగురతమ్మి అంటూ ఉంటారు. ఇదంతా కొత్తదేం కాదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా అదే ఇస్తుంది.
ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ఈ దేశ యువత మొత్తం ధర్నాలు చేస్తూ ఈ దేశ యువత కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని రాజీనామా చేయించింది. ఇక్కడ నరేంద్ర మోడీ ఫెయిల్యూర్ కనబడింది. ఆఖరికి నరేంద్ర మోడీ అర్ధరాత్రి కూర్చొని సెల్ఫీ వీడియోలు వేసుకున్నటువంటి పరిస్థితికి పడిపోయిండు. కాబట్టి ఈ నష్టాన్ని పూడ్చాలంటే తప్పకుండా మళ్ళా ఆర్ఎస్ఎస్ బయటికి రావాల్సిందని చెప్పేసి బయటికి వచ్చి ఇక్కడ బీజేపీని తిట్టుకున్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో అందులో ఉన్నటువంటి వాళ్ళలో మెజారిటీగా హిందువులు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ ఆర్ఎస్ఎస్ వైపు మళ్ళించుకునేటువంటి ప్రయత్నం. ఆర్ఎస్ఎస్ బీజేపీ వేరు అంటే కాదు. ఈ ఆర్ఎస్ఎస్కు రక్షణ కల్పిస్తున్నది బీజేపీని కాపాడుతున్నది ఆర్ఎస్ఎస్. ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండాలంటే నరేంద్ర మోడీ పేరును ఆర్ఎస్ఎస్ ఒప్పుకుంటేనే ప్రధానిగా ఉంటాడు. అక్కడ ఎవరెవరికి ఏ మంత్రి పదవి రావాలన్నా కూడా ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుండి సంతకాలు పెట్టిపోతాయి. ఇవన్నీ అందరికీ తెలిసిందే. మరి బీజేపీకి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ ఎందుకు మాట్లాడుతుందనంటే బీజేపీకి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ మాట్లాడలేదు. బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఎక్కడ కాంగ్రెసో, ఎక్కడ కమ్యూనిస్టులో, ఎక్కడ బహుజనులో లెఫ్ట్ ఫ్రంట్ వాళ్ళు వీళ్ళు ఎక్కడ హైజాక్ చేస్తారు అనే భయంతో ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఏమనుకుంటారు చాలామంది, ఆర్ఎస్ఎస్ మంచిది, ఆర్ఎస్ఎస్ జనజీకి సపోర్ట్గా మాట్లాడింది, ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ డైరెక్ట్గా మాట్లాడిన నిరసన ఎవరైనా చేయొచ్చు అన్నాడు. కాబట్టి మన నెక్స్ట్ కార్యక్రమానికి మోహన్ భగవత్ చీఫ్ గెస్ట్ వెళ్దాం అని వీళ్ళు అనుకుంటారు. ఇది వాళ్ళకి కావాల్సింది. ఇంతకన్నా ఏరే ఉండదు. ఇప్పుడు మొన్నటిదాకా ఏంటిది కుక్కలు అని మాట్లాడినటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఇలాంటి తెలంగాణ ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు కూడా నిన్న బోనాల పండుగ సందర్భంగా బండి సంజయ్ గారు ఏమన్నారు, జెన్జీని హిందువులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నాడు. హిందువులు జెన్జీని ఆదర్శంగా తీసుకోవడం ఇది ఎక్కడైనా ఉంటుందా? జెన్జీలు అంటే దేశద్రోహులు, మరి హిందువులు దేశద్రోహులా? కాదు కదా. వాళ్ళు జెన్జీని ఎట్లా ఆదర్శంగా తీసుకుంటారు అంటే వాళ్ళలాగా ఫైట్ చేయనట, వాళ్ళలాగా నిలబడనట, వాళ్ళలాగా ఉద్యమం చేయనట బండి సంజయ్ అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎందుకు బండి సంజయ్ మరి ఆర్ఎస్ఎస్ రాగం ఎత్తుకున్నాడు అంటే బండి సంజయ్ మొదటి ఆర్ఎస్ఎస్ కాబట్టి ఈయన ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు కాబట్టి ఆర్ఎస్ఎస్ నినాదం ఎత్తుకున్నాడు. అది జరుగుతూ ఉంటుంది. బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో బీజేపీ ఫెయిల్యూర్ను ఎక్కడైతే కాంగ్రెస్లు, కమ్యూనిస్టులు లేదంటే ఇంకేదన్నా పార్టీలు, మాయావతి లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు ఇంకెవరైనా దాన్ని సీరియస్ చేసి బీజేపీ ఫెయిల్ అయిందే అని చెప్పేసి ఇక్కడ గట్టిగా ప్రచారం జరుగుతుందా అనే భయంతోనే ఆర్ఎస్ఎస్ వచ్చి ఈ వ్యతిరేకతను మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంటుంది. తర్వాత ఆర్ఎస్ఎస్ ఎవరికి ఓటు ఏమని చెప్తుంది? బీజేపీకి ఏమని చెప్తుంది. ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు ఓటర్లు? బీజేపీ ఓటర్లు. ఆర్ఎస్ఎస్ అనేది ఒక సంస్థ అయితే, ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి వ్యవస్థ అయితే దానికి రెండు కళ్ళు లాంటి వాళ్ళే కాంగ్రెస్, బీజేపీ. ఈ రెండు కలిసి ఈ దేశంలో మేమిద్దరమే ఫైట్ చేస్తున్నాము, మాకు బీజేపీ అంటే పడదు, మాకు కాంగ్రెస్ అంటే పడదు అని చెప్పేసి గొడవలు పెట్టుకొని ఈ రెండు మళ్ళీ నాగపూర్ ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి పోయిన తర్వాత కూర్చొని అయితే నువ్వన్న ప్రధాని కావాలి, అయితే నేనన్న ప్రధాని కావాలి, అయితే నువ్వన్న అధికారంలో ఉండాలి లేదంటే నేనన్న అధికారంలో ఉండాలి, మన ఇద్దరిని కానీ వేరే అధికారంలోకి రావద్దు అని చెప్పేసి సెటిల్మెంట్లు మాట్లాడుకునేటువంటి బ్యాచ్ అది. అందుకే ఇన్నేళ్ల కాలంలో ఈ దేశాన్ని పాలిస్తున్నది కాంగ్రెస్, బీజేపీలే. కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర అధికారం కోసం థర్డ్ ఫ్రంట్ పెట్టాలని ఎంతమంది ప్రయత్నాలు చేసినా వాళ్ళ జీవితాలన్నీ సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద లేని మచ్చలేసేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉంటారు. థర్డ్ ఫ్రంట్ ఈ దేశంలో ఏర్పడుతుంది, బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర అధికారం కోసం ప్రయత్నం చేస్తుంది అనుకున్నటువంటి ప్రతిసారి అందులోకి కాంగ్రెస్ లేదంటే బీజేపీ దూరుతుంది. కాంగ్రెస్ మీద బీజేపీ మీద విపరీతమైన వ్యతిరేకత వస్తుందనంటే ఏ అన్నా హజారే లాంటి వాళ్ళను ఆడ కూర్చోబెట్టి ధర్నాలు చేపిస్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి వాళ్ళను దింపుతుంది. కానీ అదే ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశానికి ఓ దళితుడు ప్రధానమంత్రి కావాలి, లేదంటే ఓ దళితుడు అది కావాలి, వాళ్ళ వాట వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వాటి గురించి నిలబడి మాట్లాడే ప్రయత్నం జరగదు. ఆమ్ ఆద్మీ పార్టీకి వెన్నెముకగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ నడిపిస్తున్నది ఎవరు? ఇట్లా కొత్తగా పుట్టుకొచ్చేటువంటి పార్టీల నుండి ఏ రోజైనా ఎవరైనా వాటికి సంబంధించిన విషయంలో మాట్లాడారంటే ఏముండదు. ఆమ్ ఆద్మీ పుట్టుకకు కారణమే బీజేపీ, కాంగ్రెస్లు. కాబట్టి ఇవంతా
ప్రజలు అర్థం చేసుకోవాలి. బీజేపీ కాంగ్రెస్ అనేవి ఆర్ఎస్ఎస్కు రెండు కళ్ళ లాంటివి. వాళ్ళు మాత్రమే ఈ దేశాన్ని పరిపాలన చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ దేశాన్ని పాలిస్తున్నారనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.